మొదట వేములవాడ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్న సీఎం అనంతరం స్థానికంగా అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే సమయంలో పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కాగా ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉండనున్నారు. ప్రధానంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కూడా పర్యటనలో పాల్గొననున్నారు. ఆమె కూడా సీఎంతో కలిసి రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతారు. చివరిగా బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి సీఎం వేములవాడకు బయలుదేరారు. ఇక మొదట వేములవాడ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్న సీఎం అనంతరం స్థానికంగా అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే సమయంలో పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కాగా ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉండనున్నారు. ప్రధానంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కూడా పర్యటనలో పాల్గొనబోతున్నారు. ఆమె కూడా సీఎంతో కలిసి రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతారు. చివరిగా బహిరంగ సభలో పాల్గొంటారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి. ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఏ అంశాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడే వేములవాడ చేరుకున్నారు. వేములవాడకు చేరుకున్న తర్వాత మంత్రులు ఘన స్వాగతం పలికారు. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇతర ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అయితే ముఖ్యంగా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ అభివృద్ధికి నోచుకోలేదు. చాలా సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచింది. కానీ ప్రభుత్వాలు మారినా కానీ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. అయితే దీన్ని డెవలప్ చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 127 కోట్లు రిలీజ్ చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క టెంపుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాడు. ఆ తర్వాత టెంపుల్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. టెంపుల్ అభివృద్ధి ఏ రకంగా చేయాలి, ఎట్లా చేయాలనేది కూడా ప్రణాళికలు రూపొందిస్తారు. ఇప్పటికే నిధులు రిలీజ్ చేశారు కాబట్టి శరవేరంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, టెంపుల్ని అభివృద్ధి చేసుకోవాలనేది కూడా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఆ రాజరాజేశ్వర దర్శనం తర్వాత అధికారులతో సమీక్ష జరిపి ఆ రాజరాజేశ్వర టెంపుల్ను ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత రాజరాజేశ్వర టెంపుల్కి వస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే బస్టాండ్ నుండి రాజరాజేశ్వర టెంపుల్కి వస్తున్న నేపథ్యంలో ఇరుకిరుకు రోడ్లు ఉంటాయి. వాటన్నిటిని కూడా విస్తరించడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా వాటికి కూడా నిధులు కేటాయించారు. అయితే ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత, ప్రారంభోత్సవాలు ఇవన్నీ శంకుస్థాపనలు అయిపోయిన తర్వాత నేరుగా వేములవాడలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క వేములవాడ టెంపుల్ను డెవలప్ చేస్తున్నాము, అదేవిధంగా గత ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోలేదు, బీఆర్ఎస్ 15 సంవత్సరాల నుండి అధికారంలో ఉండి గతంలో నిధులు కేటాయిస్తా అని టెంపుల్కు కేటాయించలేదు అని చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా జిల్లాకు వరాల జల్లు కూడా కురిపించే అవకాశాలు కనబడుతాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడ ఉంటుంది కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు నిధుల వరద కురిపించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వరాల జల్లు కురిపించే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా నిన్న వరంగల్లో బహిరంగ సభతో కాంగ్రెస్లో జోష్ వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవ సంబరాలు చేసుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు వేములవాడలో కూడా బహిరంగ సభలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఈ సంవత్సరంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ సంవత్సరంలో రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా మహిళలకు సిలిండర్లు కానీ, అదేవిధంగా
ఈ ఈ ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అంశాలు చేసిందో ఆ అంశాలను చెప్పుకోవడము, అదే రానున్న రోజుల్లో ఇంకా ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయబోతున్నామో చెప్పడము, అంతేకాకుండా వేములవాడను ఏ రకంగా అభివృద్ధి చేస్తాము, వేములవాడను టెంపుల్ను ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తామో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అయితేనేమి, మహిళలకు ఉచిత ప్రయాణం అయితేనేమి, 500 రూపాయలకు సిలిండర్ అయితేనేమి, అదేవిధంగా రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు కూడా నియోజకవర్గానికి 3500 ఇవ్వడం అయితేనేమి, ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం అయితేనేమి, ఈ అన్ని అంశాలను కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలోనే ఇవన్నీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో పనులను చేసుకుంటూ వెళ్తున్నాము. అదే ముఖ్యంగా రైతులకు కూడా బోనస్ ఇస్తామని చెప్పి 500 రూపాయలు సన్నవడ్లకు బోనస్ ఇవ్వడము, ఇవన్నీ కూడా రైతు సంక్షేమము, యువత సంక్షేమము, మహిళల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామనేది కూడా వేములవాడలో చెప్పే అవకాశం ఉంది. మరోసారి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ను టార్గెట్గా చేసి రేవంత్ రెడ్డి విమర్శన అస్త్రాలు గుప్పించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. శివాని. Right, thanks for the updates, Rajireddy.